will so h is equals to u square sin square theta by 2g u square sin square theta by 2. So h is equals to u square sin square theta by 2g. బట్ ఇక్కడ ఏం చేద్దాం అంటే థీటా అనేది ఏమి ఇచ్చాడో చూసుకోవాలి కదా. థీటా దిస్ ఈస్ థీటా. థీటాకి ఇక్కడ ట్యాన్ థీటా ట్యాన్ థీటా అంటే 2/1 అంటే ఆపోజిట్ సైడ్ 2, ఇదేమో ఇక్కడ 1. సో 2/1 ట్యాన్ థీటా వాల్యూ 2/1. ఇక్కడ నుంచి నీకు సైన్ వాల్యూ అంటే ఇది 2 ఈ వాల్యూ అవుతుంది. అంటే దీన్ని √5 అని రాసుకోవచ్చు కదా. ఎందుకంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే √5. సో h is equals to u square sin square theta by 2g. h is equals to u square sin square theta by 2g. ఇక్కడ u square అలాగే ఉంచు. sin square theta sin square అంటే 2 స్క్వేర్ అంటే ఇది sin square అంటే 2/√5. 2/√5. ఇంకొక విషయం ఇక్కడ 2 ఉంటుందమ్మా. ఇది 2 into sin theta by 2. ఈ 2 ఇటకు వచ్చేస్తే ఇది 4 అవుతుంది. కొంచెం వాల్యూ తేడా వేస్తాం. ఇది 4 అయితే ఇది కూడా 4 అవుతుంది. సో ఇప్పుడు రూట్ ఆఫ్ హియర్ ఇట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ దిస్ వన్ ఏమవుతుంది చూడండి. రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ 17. సో ఇప్పుడు నాకు 17 అయింది. సో ఇప్పుడు నాకు ఇది 4/√17 హోల్ స్క్వేర్ అని రాయాలి. 4/√17 హోల్ స్క్వేర్ 17 హోల్ స్క్వేర్ by 2g. Now you simplify it. h is equals to 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది. 16 u స్క్వేర్ by 2 into g into √17 హోల్ స్క్వేర్ అంటే 17 వేసుకోవచ్చు. ఈ 2 ఇందులో పోతే 8 అయిపోయింది. సో మాక్సిమం హైట్ h is equals to 8u స్క్వేర్ by 17g అయింది. h అనేది 8u స్క్వేర్ by 17g. దిస్ ఈస్ ఆన్సర్. h is equals to 8u స్క్వేర్ by 17g. సో ఫోర్త్ ఆప్షన్. ఓకేనా. ఇప్పుడు సెకండ్ చూడండి. ఇప్పుడు అందరూ కూడా సెకండ్ కానీ సెకండ్ క్లాస్లో చెప్పానమ్మా. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, కొంతమంది చేశారు బాగానే. ఓకే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. మీరు చేసినా కూడా ఒకసారి వినండి. ఎందుకంటే ఈ మోడల్స్ ఇప్పుడే కాదు ఎప్పటికీ మీకు గుర్తుండాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలండి. ఇప్పుడు మీరు ఇంటి దగ్గర చదువుకునేటప్పుడు కూడా ఇవి రివిజన్ చేస్తూనే ఉండాలి. మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కలిపి నెక్స్ట్ వీక్ ఈ అన్ని మోడల్స్లో కైనమెటిక్స్, తర్వాత దాని ముందు ఉన్నటువంటి కైనమెటిక్స్, మోషన్, స్ట్రైట్ లైన్, ఈ రెండింటి మీద కలిపి పెడతాను. ప్లస్ ఇప్పుడు జరిగేది లాస్ ఆఫ్ మోషన్ 3 కలిపి పెడతాను. కాబట్టి ఇప్పటి నుంచే రెడీ అవ్వండి. క్యుములేటివ్. ఓకే, రైట్. సో ఇన్ దిస్ ఈక్వేషన్ he has given that సెకండ్ కండిషన్ లో y is equals to 8t minus 5t square అని ఇచ్చింది. 8t minus 5t square. అలాగే ఇక్కడ x is equals to 6t అని ఇచ్చింది. Right, 6t. X and y are measured in meters. The velocity of the projection is how much? సో ఇది ఎలా ఉందని అనుకోవాలని చెప్తున్నాను. గుర్తు తెచ్చుకొని మళ్ళా మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. బీటీ మైనస్ ఈటీ స్క్వేర్, వై ఈక్వల్ బీటీ మైనస్ ఈటీ స్క్వేర్ లా ఉంది. ఇక్కడేమో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏటీ లా ఉంది. నోట్స్ చూసుకోండి. చూసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ టీ, ఇదే వై ఈజ్ ఈక్వల్స్ టు బీటీ మైనస్ ఈటీ స్క్వేర్ లా ఉంది. చూసారు ఎంత ఇంపార్టెంట్ మోడల్స్ అవి. ఇప్పుడు ఏ ప్లేస్ లో 6 అని రాసుకోవచ్చు, బి ప్లేస్ లో 8 అని రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి వీటి నుంచి ఏం కావాలంటే ద వెలాసిటీ ఆఫ్ ద ప్రొజెక్షన్ కావాలంటే వెలాసిటీ v is equals to velocity v is equals to లేదా ఇనీషియల్ వెలాసిటీ u అని కూడా నచ్చుదాన్ని. u is equals to under root a square plus b square అని రాసుకోవచ్చు. So u is equals to under root a square plus b square. So u is equals to under root of a square అంటే 6 whole square.
6 హోల్ స్క్వేర్. తర్వాత బి స్క్వేర్ అంటే 8 హోల్ స్క్వేర్. సో ఇక్కడ u ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 36 ప్లస్ 64. u ఈజ్ ఈక్వల్స్ అండర్ రూట్ ఆఫ్ 36 ప్లస్ 64 అంటే u ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 100, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 meters per second అవుతుంది. u ఈజ్ ఈక్వల్స్ టు 10 meters per second. ఇది మ్యాక్సిమం పెట్టారు, లేదంటే చూసుకున్నాం. అర్థమైందా? ఇది సెకండ్ది. తేజశ్రీ ఓకేనా? అర్థమైంది సార్. ఇది నేను క్లాస్లో కూడా చెప్పానమ్మా. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక ఇవి నెంబర్ ఆఫ్ మోడల్స్ వస్తానే ఉంటాయి ఎగ్జాంపుల్. రైట్, ఓకే. నూరేన్ నీకు కూడా ఓకే కదా? ఇప్పుడు థర్డ్ది కూడా చూద్దాం. థర్డ్ది, ఏ బాల్ ఈజ్ ప్రొజెక్టెడ్ ఆబ్లిక్లీ విత్ ఏ వెలాసిటీ. నోట్ చేసుకుంటూ ఉన్నాను. ఏ బాల్ ఈజ్ ప్రొజెక్టెడ్ ఆబ్లిక్లీ, బాల్ ని మనం ప్రొజెక్ట్ చేసాము ఆబ్లిక్లీ విత్ ఏ వెలాసిటీ. బాడీ ఆబ్లిక్లీ అంటే ఆబ్లిక్ ప్రొజెక్టైల్ కాబట్టి u ఈజ్ ఈక్వల్స్ టు 49 meters per second అనుకోవచ్చు. strikes the ground at a distance అంటే s is equals to 245 meters at a distance. s అని అంటాం కంటే ఇక్కడ డిస్టెన్స్ అంటే హారిజాంటల్ డిస్టెన్స్ ని రేంజ్ అని పిలుస్తూ ఉంటాం. రేంజ్ r is equals to 245 meters from the point of projection. It remained in air for ఇది ఎయిర్ లో ఎంత ఉంటుందని అడుగుతాను. u is equals to 49 అయింది, r is equals to 245 అయితే ఇట్ రిమైన్డ్ ఇన్ ద ఎయిర్ అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కోమన్నాడు. వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ఫ్లైట్? సో టీ కావాలంటే టీకి ఫార్ములా 2u, t is equals to 2u sin theta by g అవుతుందండి. ఇది మన ఫార్ములా. ఇది t is equals to 2u sin theta by g. ఓకే, t is equals to 2u sin theta by g అవుతుంది. అయితే ఇప్పుడు నాకు u రెడీగా ఉంది, g అంటే 9.8 రెడీగా ఉంటుంది. థీటా వాల్యూ లేదు. థీటా వాల్యూ కోసం ఏం చేయాలి అనేది మీరు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు థీటా వాల్యూ రావడానికి ఇక్కడ r ఉంది, ఇక్కడ u ఉంది కదా. అప్పుడు ఏం చేయాలి నువ్వు? r ఈజ్ ఈక్వల్స్ టు u స్క్వేర్, అర్థమవుతుంది కదా, u స్క్వేర్ సైన్ 2 theta, u స్క్వేర్ సైన్ 2 theta అనాలి. u స్క్వేర్ సైన్ 2 theta బై g అని రాసుకోవాలి. r ఈజ్ ఈక్వల్స్ టు u స్క్వేర్ సైన్ 2 theta బై g. r ఈజ్ ఈక్వల్స్ టు u స్క్వేర్ సైన్ 2 theta బై g అవుతుంది. సో r ప్లేస్ లో 245 రాద్దాం. 45 ఇంటూ u స్క్వేర్ అంటే 49 ఇంటూ 49 ఇంటూ సైన్ 2 theta బై g అంటే 9.8. రైట్, ఇప్పుడు ఈ 49 ఇందులో 5 టైమ్స్ పోతుంది. అలాగే ఈ 9.8 ఇందులో 5 టైమ్స్ పోతుంది. ఈ 5 ఇందులో పోతే 1 టైం. సో ఐ గాట్ హియర్ సైన్ 2 theta is equals to 1, that is sin 90 degrees. Sin 90, that is theta is equals to 45 degrees. సో theta అనేది 45 degrees వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇక్కడ ఉన్న t ప్లేస్ లో నేను సబ్స్టిట్యూషన్ చేయాలి. I have to substitute in this value. సో t is equals to 2 into u ప్లేస్ లో 49. అర్థమవుతుంది కదా? ఇలాగే మీరు ప్రతి చాప్టర్ లో ఈ నెంబర్ ఆఫ్ మోడల్స్ చేసుకోవాలి. ముందు కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలి, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. 2 into 49 into sin 45 అంటే 1/√2 రాయి బై g అంటే 9.8 రాసుకో. ఈ g 9.8 ఇందులో 5 టైమ్స్ పోతుంది, ఇది ఇందులో √2 టైమ్స్ పోతుంది. సో ఇట్ ఈస్ 5√2. t is equals to 5√2 seconds అవుతుంది. సో ద టైమ్ పీరియడ్ t is equals to 5√2 seconds. This is the answer. Third one. Note చేసేసుకోండి.
A gun fires a bullet at a speed of u is equals to 140 meters per second. 140 meters per second. If the bullet is to hit the target, the bullet is to hit the target at the same level as the gun, and at target at the same level as the gun 1 kilometer distance. Distance అనగానే మనం ఏం చేయాలంటే రేంజ్ రాసేసుకోవాలి. రేంజ్ 1 kilometer. 1 kilometer means this is 1000 meters అని రాసుకోవచ్చు. The angle of projection may be. Angle of projection ఎంత అని అడుగుతున్నాను. So I can tell one thing. ఇది రేంజ్ అంటే ఫార్ములా ఏమవుతుంది? R is equals to u square sin 2 theta by g అవుతుంది కదా. R అనేది R is equals to u square sin 2 theta by g అవుతుంది. రైట్, నెంబర్ 1. The angle of projection ఇప్పుడు కనుక్కోవాలి. R ప్లేస్ లో 1000 అని రాయి. G వాల్యూ మనకి ఏమన్నా ఇచ్చిదా? ఇవ్వలేదు. G వాల్యూ ఇవ్వకపోతే 9.8 తీసుకోవాలి. U స్క్వేర్ అంటే 140 into 140 into sin 2 theta by G ప్లేస్ లో 9.8 అని రాసుకోవాలి. will be 9.8, right? ఇప్పుడు 1 ఇది ఈ రెండు జీరోలు క్యాన్సిల్. then 10 is equals to, this is 196 into sin 2 theta by 9.8. 9.8 ఇందులో 20 times cancel అవుతుంది. So I got here sin 2 theta is equals to 1/2. That is sin 30 degrees. ఇప్పుడు theta ఎంత అవుతుందో చెప్పండి. 2 theta is equals to 30 degrees అయితే theta is equals to 15 degrees. Lucky 15 degrees కరెక్టేనా? లక్కీ సార్ కరెక్టే సార్. ఇప్పుడు నీకు అర్థమైందా ప్రొసీజర్ ఎలాగా మనం ఫాలో అవ్వాలా? అర్థమైంది సార్. 1 kilometer డిస్టెన్స్. ఇప్పుడు 15 తో పాటు మరి వేరే ఆన్సర్ ఇచ్చాడు, అదే అలాగా అదెందుకు వచ్చింది? 15 degrees ఆర్ 75. ఎలాగా ఎందుకోసం? ఎందుకంటే ఎప్పుడు కూడా థీటాకి 90 మైనస్ థీటాకి సేమ్ ఉంటాయి. మనకి థీటాకి 90 మైనస్ థీటాకి రేంజ్ సేమ్. సో ఒకటి 15 degrees అయితే ఇంకోటి ఏమవుతుంది? 15 degrees ఆర్ 75 degrees. ఒకటి 15 degrees అవుతుంది, లేదా ఇంకోటి 75. అంటే థీటా కానీ 90 మైనస్. ఒకవేళ 30 degrees వచ్చింటే రెండవ యాంగిల్ 60 degrees అవుతుంది. ఫస్ట్ కానీ 15 degrees, ఫస్ట్ 30 అయితే రెండోది 60 degrees అవుతుంది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ 6th, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి. 6th one కొంచెం డిఫికల్టీ కూడా. ఏ బాల్ ఈజ్ థ్రోన్ విత్ వెలాసిటీ u, మేక్ ఎన్ యాంగిల్ theta. అది q అని పట్టదు కానీ ఇట్ ఈస్ ఎ theta. Making an angle q, making an angle theta with a horizontal. ఇక్కడ q అనగానే ఉండగానే కింద ఆన్సర్స్ theta అని ఉందమ్మా, చూసారు కదా? యాంగిల్ theta with the horizontal. Its velocity vector is normal to initial velocity u. So velocity vector is normal to initial velocity u vector after a time interval of right, the time interval of right. ఇప్పుడు ఒక పార్టికల్ ఇలా పైకి విసరబడ్డది, it is thrown upwards. A ball is thrown with a velocity u. With a velocity u, making an angle theta. Here this is an angle theta. It's a velocity vector normal to its initial velocity. ఇది నార్మల్ వెలాసిటీ డైరెక్షన్ కదా, దీనికి పర్పెండిక్యులర్ గా ఉందంట. దీని ఇనీషియల్ వెలాసిటీ ఇంకా పైకి ఎక్స్టెండ్ చేసుకో, దీనికి పర్పెండిక్యులర్ గా వచ్చిందంట ఇక్కడ వెలాసిటీ.
సో దీనికి పర్పెండిక్యులర్ గా ఇలా ఉందంట వెలాసిటీ. ఇప్పుడు నువ్వు తీసుకున్నటువంటి వెలాసిటీ ఇది యూ బార్ అయితే ఇప్పుడు నీకు డైరెక్షన్ ఉన్న వెలాసిటీ వి బార్. ఈ వెలాసిటీ వి బార్ అనేది దీనికి పర్పెండిక్యులర్ గా ఉంది అని వాడిస్తున్నాం. దిస్ యూ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు వి బార్. U bar is perpendicular to V bar. That is our question. So, ఇప్పుడు the velocity vector time is a perpendicular this one after a time interval. ఈ రెండు పర్పెండిక్యులర్ అవడానికి ఎంత టైం తీసుకుంటుంది అని అడుగుతున్నాను. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళడానికి పట్టిన టైం ఎంత అని. పర్పెండిక్యులర్ అయినప్పుడు ఒక కండిషన్ ఏంటంటే U bar అనేది ఒక వెలాసిటీ, V bar అనేది ఇంకొక వెలాసిటీ. ఎప్పుడైనా సరే పర్పెండిక్యులర్ అన్నప్పుడు వాటి యొక్క డాట్ ప్రొడక్ట్ 0 అవ్వాలండి. U bar డాట్ వి బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుందండి. ఎప్పుడైనా సరే డాట్ ప్రొడక్ట్ 0 అవుతుంది. పర్పెండిక్యులర్ అంటే దేర్ డాట్ ప్రొడక్ట్స్ విల్ బి 0. యూ బార్ డాట్ వి బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0. రైట్. వాట్ ఈస్ ద యూ బార్? దట్ ఈస్ అవర్ క్వశ్చన్ ఫస్ట్. యూ బార్ ని వెక్టార్ నోటేషన్ లో రాయాలి. ఇప్పుడు వెక్టార్ నోటేషన్ లో రాయాలి. అసలు స్టార్టింగ్ దగ్గర వెలాసిటీ ఏముంటుంది? యూ కాస్ థీటా అని చెప్పాను. యూ కాస్ థీటా. ఇదేముంటుంది ఇక్కడ? యూ సైన్ థీటా ఉంటుంది. యూ సైన్ థీటా. సో అప్పుడు నాకు యూ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ డైరెక్షన్ లో ఉన్నటువంటి దీనిని యూ కాస్ థీటా ఇంటూ ఐ క్యాప్. ఎందుకంటే ఎక్స్ డైరెక్షన్ ఉన్నదాన్ని ఐ క్యాప్ అనుకోవాలి, వై డైరెక్షన్ ఉన్నదాన్ని జే క్యాప్ అనుకోవాలి. యూ కాస్ థీటా ఇంటూ ఐ క్యాప్ ప్లస్ యూ సైన్ థీటా ఇంటూ జే క్యాప్ అని రాసుకోవచ్చు. మళ్ళా చెప్తాను చూసుకోండి. యూ బార్ is equals to u cos theta into I cap plus u sin theta into j cap అవుతుంది. So u bar is equals to u cos theta into I cap plus u sin theta into j cap. This is a velocity vector. u cos theta into I cap plus u sin theta into j cap. ఇప్పుడమ్మా ఈ స్టార్టింగ్ ఇది u cos theta u sin theta. చూడండి ఎలా రాయాలి వెక్టార్ నోటేషన్ కూడా నిన్న లక్కీ కూడా అడిగాడు. ఓకే. సో యూ కాస్ థీటా ఐ క్యాప్, యూ సైన్ థీటా జే క్యాప్ అని రాయాలి. నూరేన్ ఇవి బాగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇక్కడ యూ కాస్ థీటా ఐ క్యాప్ ఇది పైకి ఉంటుంది కాబట్టి యూ సైన్ థీటా జే క్యాప్ ఇక్కడికి వచ్చి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి దీంట్లో మళ్ళీ ఏముంటాయి తెలుసా? వి బార్ లో విఎక్స్ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎప్పుడు కూడా యూ కాస్ థీటా అన్న. యూ కాస్ థీటా ఇంటూ ఐ క్యాప్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి హారిజాంటల్ కాంపోనెంట్ విఎక్స్ నేను రాసినటువంటి యూ కాస్ థీటా ఐ క్యాప్. ఎందుకంటే యూ కాస్ థీటా ఎప్పుడు చేంజ్ అవ్వదు, కానీ వర్టికల్ కాంపోనెంట్ చేంజ్ అవుతుంది. వర్టికల్ కాంపోనెంట్ చేంజ్ అవుతుంది. మీరు నేను చెప్పిన దాంట్లో చూసుకోండి. వివై ప్లేస్ లో ఈ వివై ప్లేస్ లో యూ సైన్ థీటా మైనస్ జిటి ఇంటూ జే క్యాప్ అవుతుంది. ఇది మారుతుందండి. u sin theta minus gt into j cap. సో ఇక్కడ u sin theta minus gt into j cap ఇది vy కాంపోనెంట్. నేను మీకు చెప్పిన వాటిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటి యొక్క డాట్ ప్రొడక్ట్ ఏమవ్వాలంటే 0 అవ్వాల్సిందే. ఇట్ షుడ్ బి 0. ఈ రెండింటి యొక్క డాట్ ప్రొడక్ట్ 0 కావాలి. అంటే అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఈ రెండింటిని ఇలా మల్టిప్లై చేయడం మొదలు పెట్టండి. u cos theta into I cap ప్లస్ u sin theta into j cap, u sin theta into j cap dot ఇక్కడికి రండి. This is u cos theta into I cap plus u sin theta minus gt into j cap that is equals to 0. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 0 కావాల్సిందే. సో ఇక్కడ యూ బారు, ఇక్కడేమో ఇది వి బార్, యూ బార్ అండ్ వి బార్. సో యూ కాస్ థీటా ఇంటూ ఐ క్యాప్ ప్లస్ యూ సైన్ థీటా ఇంటూ జే క్యాప్ డాట్ ఇక్కడ ఏమవుతుందని చెప్పాను? యూ కాస్ థీటా ఇంటూ ఐ క్యాప్ ప్లస్ యూ సైన్ థీటా మైనస్ జీటీ ఇంటూ జే క్యాప్ ఇస్ ఈక్వల్స్ టు 0 అయింది. ఇప్పుడు వీటిని మల్టిప్లై చేస్తే ఐని ఐతోనే మల్టిప్లై చేయాలి. ఐని ఐతోనే మల్టిప్లై చేస్తే యూ స్క్వేర్ ఇది కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఇక్కడ యూ సైన్ థీటా ఇంటూ ఇది చూద్దాం, యూ సైన్ థీటా ఇంటూ
జేని జేతోనే మల్టిప్లై చేయాలి. u sin theta అంటే u sin theta మైనస్ gt is equals to 0. ఈ మొత్తం అంతా కలిపితే 0కి ఈక్వల్ అయిపోతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇక్కడ నుంచి నీకు టైం కట్టమన్నాడు. ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ద టైం. దెన్ u స్క్వేర్ cos స్క్వేర్ థీటా, ఇక్కడ మల్టిప్లై చేస్తే u స్క్వేర్ sin స్క్వేర్ థీటా మైనస్ u sin థీటా into g into t is equals to 0 వచ్చింది. u sin theta minus u sin theta into gt is equals to 0. Then ఇప్పుడు u square కామన్ తీసేయండి. u square కామన్ తీస్తే ఇందులో cos square theta plus sin square theta minus u sin theta into gt is equals to 0. gt is equals to 0. cos square theta plus sin square theta 1 అయిపోతుంది. సో u square minus u sin theta into gt is equals to 0. దీని ఎట్లా తీసుకుని వస్తే u square is equals to u sin theta into g into t. ఒక u క్యాన్సిల్ చేసేస్తే ఇక్కడ నీకు మిగిలేది ఏంటంటే t is equals to u by g sin theta అని వెళ్తుంది. చూసుకోండి, దిస్ ఈస్ ద t is equal to u by g sin theta. ఎక్కడ ఉంది చూడండి ఆప్షన్, u by g sin theta థర్డ్ ఆప్షన్ లో ఉంది. ఓకేనా? సో ఇట్స్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ వన్. డయాగ్రామ్ వేసుకోండి, నోట్ చేయండి. మనకి 4 minutes ఉంది. దీని తర్వాత మళ్ళా మా సేమ్ లింక్ వచ్చేసాను. ఓకే, నోట్ చేసుకోండి. ఇంకొక ప్రాబ్లం కూడా చెప్పేస్తాను ఇంతలో. నోట్ డౌన్.